ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో లారీల సమ్మె విరమించినట్లు ప్రకటించిన లారీ యజమానుల సంఘం జాతీయ స్థాయిలో జరుగుతున్న బంద్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో లారీలు తిప్పేందుకు సిద్దమని స్పష్టం చేసింది. 15 రోజుల్లోగా రాష్ట్ర స్థాయిలోని సమస్యలు పరిష్కరిస్తున్నట్లు లారీ యజమానుల సంఘం వెల్లడించింది. రాష్ట్ర పరిధిలోని సమస్యలే కాకుండా కేంద్ర పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాయింట్ల మీద మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో 2 సమస్యలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ కూడా తగ్గించడానికి, సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి సహకరిస్తుంది. ఈ టోల్ విషయం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా పరిష్కారం చేయడానికి మన వంతు సహకారం అందిస్తామని కూడా స్పష్టంగా చెప్పాం. టోల్ మీద VAT 4% కానీ, లేకపోతే ఈ పెనాల్టీ అంటే తిరగకుండా పెనాల్టీ వేయడం బాగోదని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈ 4 ఇష్యూలు మన పరిధిలో ఉన్నాయి. అందుకే నేను మా కమిషనర్ బాలసుబ్రహ్మణ్య గారి నాయకత్వంలో కమిటీ వేశాను. వితిన్ 15 డేస్లో వీళ్ళతో మాట్లాడి ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలో యూనియన్ వాళ్ళతో మాట్లాడి అవన్నీ పరిష్కరించి 15 రోజుల్లో మన పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కరించడానికి స్పష్టమైనటువంటి హామీ